అగో ఇదేదో గమ్మత్తుకుందేంద్రా, గమ్మత్తుగా మాట్లాడుతున్నావు. మళ్ళా ప్రేమించినావు, ప్రేమిస్తే కట్టినా ఉంటారా? అడిగింది ఇప్పియాలి, కోరింది కొనిపించాలి. అట్లా కొనిపిస్తేనే నువ్వు ప్రేమ కూడా అనిపించుకుంటావు. ఏమడిగిందిరా గతగాల ఫీల్ కాబట్టి? లేదన్నా, ఐస్ క్రీమ్ అడిగింది, ఐస్ క్రీమ్ అడిగింది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఐస్ క్రీమ్ అంతగానో బాధపడుతున్నావారా? ఎంత ఉంటదిరా ఐస్ క్రీమ్? 50 రూపాయలు. మీ తమ్ముడు ఎట్లా చేస్తాడు? మొన్ననేమో పొట్టి పిల్లలు అడుగుతానేమో ఏదో కారణం చెప్పిండు, నిన్ననేమో కమ్మలు కొనిమంట కూడా ఏదో ఒకటి చెప్పిండు. కనీసం ఐస్ క్రీమ్ అంటే కూడా చూసిన ఏమని మాట్లాడుతాడు. ఐస్ క్రీమ్ కూడా ఏ శాతం అయితే దరిద్రం ఒక పోనికి. ఓ మెంటల్ నా, ఎక్కడ ఏం విషయం చెప్పాలో తెలియదా అనే? ఇప్పుడు మా అన్న ఏమనుకుంటాడు, నువ్వు చెప్పిన నిజంగానే అనుకుంటాడు. కాదా నిజమే? అలా నిజం అనుకునేదేముంది చూసినావా? అరే ముచ్చట అడుగుతుంది కదరా, కొనివచ్చు కదరా, ఏమైతుంది? కొనివు. ఇంకో విషయం తెలుసా శేఖర్, గుర్తుపెట్టుకో, ఒకప్పుడు మన పూర్వకాలంలో రాజులు లవర్స్ కోసం అంటే ప్రేమికుల కోసం యుద్ధాలు చేసేవాళ్ళరా, రాజ్యాలు పోగొట్టుకునే వాళ్ళు. నీకు ఇంత ఐస్ క్రీమ్ కోసం, పోటీ పిల్లల కోసం నాకు సిగ్గు అనిపిస్తుందిరా శేఖర్. అంతే నిజమేనా? బావా నువ్వు చెప్పింది సూపర్, కరెక్ట్ చెప్పినావు. పాయిగా